హాయ్ అన్న. హాయ్ హాయ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అటాక్ అయితే జరిగింది కదా, అవును. అక్కడ జరిగిన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఆ టూరిస్టులపై వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. అయితే మనకు గత 30 సంవత్సరాల నుంచి 370 ఆర్టికల్ను ఇబ్బందులు తీయాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేయడం వలన ఇలా జమ్మూ కాశ్మీర్కు ప్రజల రోజులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోగలుగుతున్నారు. ఇలా టూరిస్టులు ఇలా చూసుకుంటే గిట్ట అక్కడ చాలా అంటే చాలా బాధ వేసిందండి. ఇలా చూసుకుంటే 27 మందిని మీరు ఏ కులము ఏ మతం అని చెప్పేసి మతోన్మాదంగా వాళ్ళు ఐడి కార్డులు చూపేసి మీరు హిందువులు అయితే పక్క గోండి అని చెప్పేసి కాలవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈరోజు చూసుకుంటే గిట్ట మన ప్రాంతం డెవలప్ కావాలి, మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే టూరిస్టులు చూడండి. ఇలా టూరిస్ట్ ప్లేస్ అండి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వచ్చిన టూరిస్టులను ఇలా అన్యాయంగా వాళ్ళందరినీ కూడా ఫైర్ చేసి కాల్చడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇలా చూసుకుంటే గిట్ట ప్రపంచ దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు ఇస్తున్నాయి ఇలా ఈ దాడి మీద. ఇలా చూసుకుంటే గిట్ట మనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపైన స్పందించిండు, ఇలా పుతిన్ కూడా స్పందించిండు ఇలా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లింలు ఇలా మన దేశం వ్యక్తులపైన వాళ్ళే సహకరించి వాళ్ళతో దాడి చేయడం ఇది చాలా విషయం, ఇది చాలా ఘోరమైన విషయం. ఇలా ప్రభుత్వాలు కూడా వాళ్ళు మన దేశంలోనే హెల్ప్ చేశారని మీరు అంటున్నారా? అది ఖచ్చితంగా నమ్ముతున్నారు? 100% మన దేశం వాళ్ళే హెల్ప్ చేసిరండి. ఇలా పకడ్బందీగా వచ్చి అటాక్ చేయడం అనేది అంటే మామూలు విషయం కాదు. అవును, మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు? నమ్ముతున్నాం కంపల్సరీ. ఇలా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఆర్మీ దుస్తులు వేసుకుని ఇలా వారి పైన దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు కానీ ఇలా చూసినటువంటి స్థానికులు కూడా ఏం చెప్తారు, ఇలా మిలిటరీ డ్రెస్లు వేసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారు సపోర్ట్ చేయడం వల్ల దాడి జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఓకే సరే అన్న, ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, మీరేమో స్పందిస్తున్నారు దీనిపైన? ఇలాంటిది దేశంలో పునరావృతం కావద్దు. ఎందుకంటే ఇవాళ భారతదేశం అంటే ఇలా స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నటువంటి దేశం. ఇలా చూసుకుంటే గిట్ట మనము ఇలా వారికి దాడి చేయడం వల్ల ఏమొస్తుందండి? దాడి చేయడం వల్ల ఏమొస్తుంది? ఇలా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి మీ ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. ఇలా ప్రపంచ దేశాలు మీ అందరినీ అని ఊస్తున్నారు. ఇలా ప్రపంచ దేశాలు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా మిమ్మల్ని పాకిస్తాన్ అనగానే అసలు దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి కూడా మిమ్మల్ని వ్యతిరేకం చేస్తుంది. ఇలాంటి దాడి పునరావృతం కావద్దు. ఇలా హిందువులారా మీరు కూడా అందరూ మేల్కోవాలి. ఇలా ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటున్నారు కదా, పాకిస్తాన్ ఆల్రెడీ దిగజారిపోయింది, వాళ్ళకి చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు. మన దేశంలో కూడా ఉగ్రవాదులు ఇట్లా చేసి మన టూరిజం దెబ్బతీసే పనిలో ఉన్నారు అనుకోవచ్చా? అలా చేస్తే మన టూరిజం తగ్గే అవకాశం ఉంది కదా? కంపల్సరీ తగ్గుతుందండి. ఇప్పుడు మనం వేరే దగ్గర పోతే మనకు అక్కడ పోతే ఇబ్బంది అవుతున్నప్పుడు టూరిజం తగ్గిపోయింది. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చి ఇలా జమ్మూ కాశ్మీర్ చాలా డెవలప్ చేశారు. ఇలా టూరిజాన్ని చాలా డెవలప్ చేశారు ఇలా ఉండాలని. అయినా కూడా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఇలా దాడులు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇలా టూరిస్టులు వచ్చినా వాళ్ళ బతుకుదారు నడిచేది. నుంచి బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు కదా. అవునవును, అది ఖచ్చితంగా దెబ్బ. సరే అన్న, ఇప్పుడు ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన గవర్నమెంట్ ఏం చేయాలి? కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది భారతదేశం. ఇండియన్ ఆర్మీ కూడా ఇలాంటి లాస్ట్ టైం కూడా చూసుకుంటే కూడా పుల్వామా దాడి జరిగింది. ఆ దాడికి దగ్గర ప్రతిఫలం ఇస్తారు. ఇప్పుడు కూడా వారికి ప్రతిఫలం ఇస్తారు. అదేవిధంగా దోషులను కూడా వారి రిలీజ్ చేసిరు, వాళ్ళ ముఖ చిత్రాలు రిలీజ్ చేసిరు. వారిపైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కఠినమైన చర్య తీసుకుంటుంది. ప్రజలారా మీరు కూడా మేల్కోవాలి. అందరూ కూడా ఇలా చూసుకుంటే అట్లాంటి డేంజరస్ ప్లేస్లకు కూడా కొంచెం పోవడానికి కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.